తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈడీ కస్టడీలో ఆమె కోర్టుకి ఏం చెప్పిందంటే ఇంటి నుంచి భోజనం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే సాధారణ మహిళలకు కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఆమె వివిఐపి కాబట్టి ఈ రకంగా ఏమైనా కోర్టు పర్మిషన్ ఇచ్చిందంటారా? సర్టన్లీ ఇప్పుడు నేను చెప్పినాను కదా, ప్రివిలేజెస్ కస్టమర్స్ అంటే అక్యూజ్డ్కి ఖచ్చితంగా కొంత వెసులుబాటు అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకటే చట్టాలు ఏం చెప్తానంటే నేరం రుజువయ్యేంత వరకు ఆయనే నిర్దోషిగానే పరిగణించాలి, నిర్దోషిగానే చూడాలి. ఇప్పుడు ఒక దోషి కోర్టుకి వెళ్ళేసి ఆయన నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అక్యూజ్డ్ అంటాము, ఈ షుడ్ నాట్ బి సీన్ యాజ్ గిల్ట్ అంటాం. ఇప్పుడు అంటే నేరం జరిగిన తర్వాత అది ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నిర్దోషి కిందనే భావించాలి. సో కాబట్టి ఆమె ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తుంది, జైలుకు అంటే ఎంక్వైరీ పిలిచినప్పుడు పోతుంది, కోర్టు అప్పేర్ అవుతుంది. తన ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నదో తన మ్యాటర్ ఆఫ్ రైట్ కింద క్లెయిమ్ చేయొచ్చు. ఆ విసులుబాటును ఖచ్చితంగా కోర్టు అనుమతిస్తుందని చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మొన్నేమో బెయిల్ వచ్చింది, మళ్ళీ ఈడీ నోటీసులు. ఎట్లా చూసుకోవచ్చు? కేజ్రీవాల్తో సహా కూడా కవితను విచారించే అవకాశం ఉందంటారా? 100% ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఓకే, అండ్ వీళ్ళు ప్రివిలేజెస్, వీళ్ళ స్టేట్ను ఒక స్టేట్ రక్షించే వాళ్ళు, స్టేట్ను నడిపే బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి జరుపుతున్నారంటే వాళ్ళు నో వే దే విల్ బి కన్సిడర్. అంటే ఒక యాజ్ సీఎంగా, సీఎం హోదాలో వాళ్ళు ఎట్లయితే హానర్ చేయాలో చేస్తారు, ఎట్లయితే ఇన్వెస్టిగేషన్ చేయాలో చేస్తారు కావచ్చు. కానీ కోర్టు ముందు ఏ సీఎం కానీ ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళు ఎవరికి కూడా ఏం అతిథులు గారు. ముమ్మాటికి ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తే ఏ ప్రొసీజర్ కింద సిఆర్పిసి కింద చేసినారా, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఈడీ యాక్ట్ సెక్షన్స్ కింద సర్వ్ చేసినారా. అయితే నోటీస్ సర్వ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ వీళ్ళు వచ్చేసి స్టేషన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. లేదంటే కనుక ఈడీలో ఖచ్చితంగా వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు బయస్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి విచారణ కూడా చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్, ఇట్ వేరీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వేరీ అయ్యి ఉంటుంది. సో కాబట్టి ఆయన సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. లేదు ఎంక్వైరీ మ్యాండేట్ వీళ్ళ కస్టడీలోకి రావాలి, వీళ్ళ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయాలనుకుంటే 100% సీఎం అయినప్పుడు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. అంటే కవిత భర్తకు కూడా, అనిల్ గారికి కూడా ఈడీ నోటీసులు, అంటే ఆయన ప్రమేయం కూడా ఇందులో ఉందంటారా? ఏదో ఒకటి నన్ను, అది మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం అడుగుతాను. మన ఇంట్లో మన భార్య ఏం చేస్తుంది అనేది ముమ్మాటికి నాకు 100% కాకపోయినా కనీసం 50% అన్న నాలెడ్జ్ ఉంటుంది. తప్పు జరుగుతుంది, తప్పు చేస్తుంది, అది చట్టవిరుద్ధం అన్నప్పుడు నా బాధ్యత ఆమెను కంట్రోల్ చేయాలి. లేదంటే ఆమెను రిస్ట్రిక్ట్ చేయాలి, ఆపాలి, చేయనీయకుండా చూడాలి. ఆమె తప్పు చేసిన దాంట్లో నేను మళ్ళీ భాగస్వామిని అవునా కాదా అన్నది కూడా చట్టం దృష్టిలో ఒక సస్పెక్షన్ ఉంటుంది. మరి కవిత తప్పు చేసినప్పుడు భర్తకు తెలియకుండా, మన భారతదేశ సాంప్రదాయం ఏదంటే భర్త సంతకం పెట్టమంటే భార్య గుడ్డిగా సంతకం పెడుతుంది. ఇది మన సాంప్రదాయం. అటువంటిది ఈయనకు భర్తకు తెలియకుండా ఇంత యాక్టివిటీస్ జరుగుతుందా, మరి ఈయన రోల్ ఏమైనా ఉన్నదా అన్నప్పుడు వీళ్ళ ఫోన్ వాయిస్ ట్రాన్స్మిషన్ కానీ, మెసేజ్ ట్రాన్స్మిషన్ కానీ, లేకపోతే వీళ్ళు ఇంట్లో మాట్లాడుకునే కానీ, ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మరి భర్తకు తెలియకుండా జరిగిందా, మరి భర్త ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉన్నదా? ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉంటుంది. సో నో మ్యాటర్ ఈయనే కాదు, రేపు పొద్దున అవసరమైతే కేటీఆర్ కూడా ఇవ్వచ్చు, హరీష్ రావుకి ఇవ్వచ్చు, లేదంటే కనుక సీఎం వాళ్ళ తండ్రి కాబట్టి ఆయన కూడా ఇవ్వచ్చు. అందులో ఎటువంటిది సందేహం లేదు. ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఒకవేళ అవసరమైతే వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటారు. నిజంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదే అన్నది ఎంక్వైరీలు తెలియదంటే వాళ్ళని కూడా దోషుల కింద పరిగణలో తీసుకోవచ్చు. కేవలం కవిత కోసమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఏర్పడిందంటారా? స్కీమ్ని స్కామ్గా మార్చారు? నో యాక్చువల్ కవిత కోసమే, కవిత గురించి అని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ పాలసీ ఫ్రేమ్ అయింది. పాలసీ ఫ్రేమ్ అయిన దాంట్లో ఇన్వాల్వ్ విత్ స్కామ్స్ అది పాలసీ ఫ్రేమ్ అయింది అన్నది ఇప్పుడు వార్తా కథనాలలో వచ్చేది. అది అందరూ అనుకుంటున్నారు. అది న్యాయవాదిగా అది ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నేను ఎవరిని కూడా దోషిగా. మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీకి మినిస్టర్గా ఉన్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఆప్ గవర్నమెంట్కి డిప్యూటీ సీఎంగా ఉంటూ ఎక్సైజ్ మినిస్టర్, ఎక్సైజ్ శాఖ మంత్రి. ఆ మనీష్ సిసోడియా ఏం చేసినాడంటే కాంట్రాక్ట్ వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ద క్యాబినెట్, వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క కాంట్రాక్టర్లకు అన్నీ కూడా అమౌంట్స్ రీఫండ్ చేయడము,
అది కోవిడ్ ఉంది అని చెప్పేసి అది ఇదివరకు నేను చెప్పినట్టుగా 144 crores ఒకటి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్స్ ఒక 30 crores రూపీస్ రిటర్న్ చేసేసి ఏం చేసినాడు, ఈ సౌత్ గ్రూప్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినాడు. ఈ సౌత్ గ్రూప్ కంపెనీస్లో మేజారిటీ ఆఫ్ జోన్స్ ఏవైతున్నాయో అది కవిత, అది ఈ సౌత్ గ్రూప్ కంపెనీకి సౌత్ గ్రూప్ కంపెనీ కదా యాక్చువల్ చెప్పాలంటే ఈ సౌత్ గ్రూప్ అనేది ఈ నలుగురు ఎవరైతే ఇదివరకు నేను చెప్పిన పేర్లు కవిత, శ్రీనివాసు, మాగంటి శ్రీనివాసు, మాగంటి గోపీనాథ్, వాళ్ళు దాని తర్వాత ఇంకొక వ్యక్తి వరకు చెప్పినాడు కదా ఆ 4th person. సో వీళ్ళందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క సౌత్ గ్రూప్ కంపెనీని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినారు. ఓకే, ఇండోస్పిరిట్ అనే అది ఈ ఇండోస్పిరిట్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇది మన శరత్ చంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా కవిత, మాగంటి శ్రీనివాస్, మాగంటి రాఘవ్, అదే అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్ర, వీళ్ళందరూ ఏం చేసిన సౌత్ వాళ్ళు అంటే మన సౌత్ తెలంగాణ అంటే ఇండియాలో ఇది సౌత్ గ్రూప్ అని చెప్పేసి దీంట్లో ఇండోస్పిరిట్ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం, ఆ ఇండోస్పిరిట్ కంపెనీకి కాంట్రాక్ట్ రావడం, ఆ కాంట్రాక్ట్లో 32.5% ఏదో వీళ్ళకి కవిత అండ్ వీళ్ళ ఒక పర్సన్స్ యొక్క షేర్ ఉండడం, ఈ కవిత ఇక్కడ రికార్డులో లేకపోవడం, ఇండోస్పిరిట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి సమీర్ మహేంద్రు అండ్ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనే వ్యక్తులు కూడా వీళ్ళకు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అవ్వడం, ఈ ఇద్దరిని కలిపింది కవిత అని చెప్పడం. ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కోణంలో తిరుగుతూ ఉన్నది, ఇదంతా చక్కలు కొడుతూ ఉన్నది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా అక్కడ ఎక్సైజ్ మినిస్టర్ ఎప్పుడైతే ఈ ఎక్సైజ్ పాలసీస్ని రద్దు చేయడం వల్లనే కొత్త పాలసీ ఫ్రేమ్ అయింది. అప్పుడు వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ద క్యాబినెట్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అది చేయకూడదు అన్నది వాళ్ళొక ఉద్దేశం. కానీ దీన్ని ఓవర్లాప్ చేసి ఎందుకు చేసిందంటే 100 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ వెళ్ళినాయి ఆ హోమ్ మినిస్టర్కి. మరి ఈరోజు చీఫ్ మినిస్టర్ని ఎందుకు పిలవాలి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ని ఎవరు అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు పిలవాలి? ఒకటి, ఇప్పుడు నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం నడిపిస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒక మానిటరింగ్ కూడా ఆ సీఎం ఆధ్వర్యంలో ఉండాలి. నీకు ఎక్సైజ్ పాలసీ ఒక హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఎక్సైజ్ మినిస్టర్ హోదాలో క్యాన్సిల్ చేయొచ్చు, కానీ మానిటరింగ్ అథారిటీ చీఫ్ మినిస్టర్ పర్యవేక్షణలో ఇవన్నీ జరగాలి. సో మరి ఈయన ఎందుకు నెగ్లెక్ట్ చేసినాడు? ఇంకోటి, ఈ 100 కోట్ల కిక్ బ్యాక్స్ ఏవైతున్నాయో ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండింగ్ వెళ్ళిందన్నది అది అంటే ఇంకా మనీ లాండరింగ్ అంటాం కదా, క్విక్ ప్రోకో అంటాం. అంటే నువ్వు నాకు ఈ బెనిఫిట్ ఇస్తే, ఏది కాంట్రాక్ట్ నువ్వు నాకు ఇస్తే కనుక నేను నీకు 100 కోట్లు ఆ రకంగా ఇస్తాను, నువ్వు ఇవ్వడం అది కూడా ఎందుకు వాడిండ్రు, గోవా ఎలక్షన్లో వాడినని చెప్పి వార్తా కథనాలలో వస్తున్నాయి. మరి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, ఇతను ఆమ్ ఆద్మీ పార్టీలో హోమ్ మినిస్టర్, ఎక్సైజ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం. మరి ఈయన కన్సర్న్ లేకుంటే ఎట్లా జరుగుతుంది అన్నది కూడా ఒక సస్పెక్షన్ మైండ్లో ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి. అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా సర్టన్లీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకున్నప్పుడు ఆబ్వియస్లీ సీఎంను కూడా పిలుస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ద క్యాబినెట్ కానీ లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఇది క్యాన్సిల్ చేయడానికి లేదు. అంటే ఒకటి మనము తెలుగులో మాట్లాడుకుంటే నిప్పులు ఎందుకు పొగరాదంటాం, ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నది జరిగింది. కాకపోతే ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా వీళ్ళు అడ్వకేట్స్ ఒక సపోర్ట్ తీసుకొని కోర్టును మిస్మరేజ్ చేసి కోర్టు కళ్ళు కప్పేసి వీళ్ళు తప్పించుకొని మన తెలుగు రాష్ట్ర గౌరవాన్ని మన మేధావులు నిలబెడుతుందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో టోటల్లీ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఇదంతా ఎపిసోడ్ మాజీ సీఎం కేసీఆర్కు తెలిసే జరిగింది అనుకోవచ్చా? అక్కడ ఢిల్లీకి వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మినిస్టర్ ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ తన సబార్డినేట్ కింద ఎవరున్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఇక్కడ కేసీఆర్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది పూర్తి పర్యవేక్షణ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఆ నిఘా అంతా విభాగం నీ మీద ఉండాలి. ఈ ఊరు నుంచి ఒకటి తప్పు చేసినాడు ఇంకొకడ అంటే ఖచ్చితంగా ఆ ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఏం పనిచేస్తుంది. అటువంటిది ఈ ఊరు వ్యక్తి ఎవడైనా తప్పు చేసి ఇంకో రాష్ట్రంలో తప్పు చేసిన ఇంకో కేంద్రపాలిత ప్రాంతంలో తప్పు చేసినప్పుడు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎదురు ఉండాలి. నీ ఇంట్లో కూతురే తప్పు చేసింది, ఈరోజు ఇంత రచ్చ జరిగింది అన్నప్పుడు నీకు తెలుసా తెలియదు అనేది పక్కన పెడితే నీ బాధ్యత ఏంటి? యాజ్ ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంటి? అసలు తండ్రిగా మీ బాధ్యత ఏంటిది? నీ పిల్లలు కానీ లేకపోతే నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్న హోదాలో నీ స్టేట్లో ఒక ఎమ్మెల్సీగా నువ్వు నామినేట్ చేసిన వ్యక్తి ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు బాధ్యత ఆయన విస్మరించినాడా, లేకపోతే భాగస్వామి అయినాడా, లేదంటే కనుక ఆయన పట్టించుకోలేదా, లేకపోతే ఆయన దృష్టికి వెళ్ళలేదా? ఇవన్నీ కూడా టెక్నికల్ కోణాలలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈయనందు సరే మాట్లాడుకోవడానికి మనకు డిస్కషన్ పాయింట్ అన్నీ బాగానే ఉంటే అన్నీ మాట్లాడుకోవచ్చు. బట్ ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరుగుతుంది, ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ చేస్తారు అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే కేవలం సీట్ల కోసమే, మాకు సీట్లు కావాలి, మీకు సింపతి కావాలి అని చెప్పేసి కవితను ముందు పెట్టి ఓట్లను దండుకునే అవకాశం ఉందంటారా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ? సరే ఇంతసేపు చట్టాలు మాట్లాడుకున్నా, ఒక న్యాయవాదిగా నేను మాట్లాడినా, సరే ఒక రాజకీయ నాయకుడిగా నేను పొలిటీషియన్ కూడా అనే విషయం మీకు కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడిగా మనం విశ్లేషణ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది,
ఆమ్ ఆద్మీ పార్టీ దాని తర్వాత బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఒకటి అన్న ఒక మెసేజ్ గడిచిన కొద్ది రోజుల నుంచి ప్రతి ఒక్కరి మైండ్లో తిరుగుతూ ఉన్నది. దీన్ని తిరుగుతున్నది అది ప్రీవియస్ ఎలక్షన్ 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో భాగంగా మోస్ట్ ఆఫ్ ద బీజేపీకి రావాల్సిన సీట్లు రాలే. అంటే టెక్నికల్గా అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉండే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్న వ్యక్తిని మార్చేసి కిషన్ రెడ్డిని పెట్టిండ్రు. అప్పుడు ఆయన పోయిన దూకుడు ఏదైతే పోకడు ఉన్నదో ఆ దూకుడు పోకట పోలే, మారిపోయేసి ఒకసారి కిషన్ రెడ్డి కాగానే మొత్తం బీజేపీ అంతా కూడా డౌన్ఫాల్ అయింది. మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఇట్లా జరగడానికి గల కారణము కేసీఆర్ అనేసి కొన్ని సందర్భాలను మాట్లాడుకోవడం అయింది. ఏది కిషన్ రెడ్డి పెట్టించడం, కిషన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయడం, బీజేపీని స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ డౌన్ చేయడం అనేదాన్ని, అంటే స్టేట్లో కూడా డౌన్ చేయడానికి గల కారణము కేసీఆర్ అని చెప్పేసి మనం వార్తా కథనంలో చూసినాం. సో కేసీఆర్ నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, బీజేపీని డౌన్ చేస్తున్నాడు, ఇంటర్నల్ ఒప్పందం వాళ్ళకు ఉన్నదనే ఒక మెసేజ్ వల్ల గడిచిన ఎన్నికలలో 8 సీట్లకే బీజేపీ పరిమితమైంది, 39 సీట్లకు పడిపోయింది. ఏది టీఆర్ఎస్. అంటే దీనివల్ల ఒక పబ్లిక్ కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొందరు బీఆర్ఎస్ని తిరస్కరించవచ్చు, ఆయన బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బీజేపీని తిరస్కరించవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే కదా అని చెప్పేసి ఇప్పుడు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఒక మెసేజ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళింది. అటువంటప్పుడు ఇప్పుడేం చేయాలి కేసీఆర్, ఇది తప్పు అని చెప్పేసి నిర్ధారించాలి, బీజేపీ నిర్ధారించాలి, ఇది మాకు ఎటువంటి సంబంధం లేదు. బీజేపీకి ఉన్న ఒక పట్టు, ఒక ఆయుధమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ, మనకు తెలిసింది. అది ఎవడైతే ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పేసి మనం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడు, ఏంటంటే ఎప్పుడైతే ఈడీలు పోతే ఈడీలు బొంగనే వీళ్ళ కండువాలు మారితే కండువాలు బీజేపీ కండువాలు పడ్డంగానే మొత్తం ఉన్నాయన్నీ కూడా వాష్ అయిపోతాయి, వీళ్ళు చేసిన నేరాలు అన్నీ కూడా వాచ్ అయిపోతాయి. ఇది శాశ్వతం మన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే. ఇప్పుడు ఏం చేసినారు, కవితకు ప్రపోజల్ జరిగింది, మరి జరిగిందో జరగలేదు మనకు తెలియదు. కవితకు ఈడీ వచ్చింది, రైడ్ చేసుకుని తీసుకుపోయినరు. మరి కవిత పోయి బీజేపీలో కలిసినా, లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తుందా, లేదంటే మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అని చెప్పేసి వీళ్ళు ఏమైనా కుట్రబన్నుతా ఉన్నారా, లేకపోతే కాంప్రమైజ్ చేసుకోవడానికి అని చెప్పి కవితను కనుక అడ్రస్ చేస్తే కనుక మాకు లైన్లకు వస్తారా అన్న ఆలోచన సెవెరల్ ఆల్ 360 డిగ్రీస్ కోణాల నుంచి ప్రతి ఒక్క థాట్ వస్తుంది. కానీ ఇక్కడ మనము క్లియర్ కట్గా ఆలోచించితే ఒక దిక్కు కవిత అరెస్ట్ కావడము బీఆర్ఎస్కు సింపతి గెయిన్ అవుతుంది, ఒక దిక్కు బీజేపీ వచ్చి కవితను అరెస్ట్ చేయడం బీజేపీకి వచ్చేసరికి ఒక పట్టు బలంగా బిగించుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయి, అటుకెన్ని ఓట్లు ఇటుకొని ఓట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏదైనా స్పెక్యులేట్ చేయొచ్చు. అదర్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒక నాటకం ఆడుతున్నారా, లేదంటే బీజేపీ ఇంటెన్షనల్గానే బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసేసి ఆయన క్రష్ చేస్తే తప్ప రేపు బీజేపీ లేవదనుకుంటున్నారా? గడిచిన ఎన్నికలలో ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. రేపు బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టడము, దీనివల్ల కాంగ్రెస్ మన బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అని అనుకుంటా ఉన్నారా? సో అన్ని కోణాలు, రాజకీయాలలో అన్ని కోణాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది ఎండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏది ఎందుకు జరిగింది అన్నది. సో లాస్ట్ టైం జరిగిన ఎన్నికల రిజల్ట్లు మాత్రం ఖచ్చితంగా బీజేపీని బీఆర్ఎస్ ఒకటే అన్న ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం పోయింది, ఓట్లు తగ్గినాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్కీమ్స్, పాలసీస్, ఈ 6 గ్యారెంటీలు ఏదైతే పబ్లిక్లోకి తీసుకెళ్లడము, వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు, దాని మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉండడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి దోహదపడ్డాయి నందు.